వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2026. మరి ప్రస్తుతం తెలంగాణలో గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ లేదు కదా. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఇప్పుడు ప్రస్తుతం చదవాల్సిన అవసరం లేదు అనుకునే స్టూడెంట్స్కి ఒక ముఖ్య గమనిక ఏంటిదంటే, మీరు రీసెంట్గా నిర్వహించిన టీజీపీఎస్సీ వారు ఇచ్చిన గ్రూప్ 2 ఎకానమీ క్వశ్చన్ పేపర్ని, గ్రూప్ 3 ఎకానమీ క్వశ్చన్ పేపర్ని చూస్తే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది 2 సంవత్సరాలకు సంబంధించిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి 2021-22 రెండవ సవరించిన అంచనాలు, 2022-23 మొదటి సవరించిన అంచనాలు, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని మెన్షన్ చేసి మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పైన క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరిగింది. మీకు టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2 ఎకానమీ క్వశ్చన్ పేపర్లో 23 మార్కులు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే వచ్చాయి. ప్రజెంట్ అవుట్లుక్ కావాల్సిందే, పాస్ట్ అవుట్లుక్ కావాల్సిందే. మనకి తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవుట్లుక్ వస్తుంది కదా అంటే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అవుట్లుక్ ఇంపార్టెంటే, ప్రజెంట్ ఇయర్ అవుట్లుక్ కూడా ఇంపార్టెంటే. 2 సంవత్సరాల సోషియో ఎకనామిక్ అవుట్లుక్లు తప్పనిసరిగా చదవాలి. మరి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మనకి తెలంగాణ ఎకానమీ సిలబస్లో ఉన్న చాప్టర్స్ ఏమేమి ఉపయోగపడతాయి అనే అంశాలు చూస్తే, ఇక్కడ తెలంగాణ రైజింగ్ విజన్ 2047, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ స్థూల ఆర్థిక ధోరణులు, పబ్లిక్ ఫినాన్స్ ప్రభుత్వ విత్తము, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటితో పాటు వెల్ఫేర్, ఇవి కంపల్సరీగా మనకి తెలంగాణ ఎకానమీ సిలబస్లో టీజీపీఎస్సీ వారు నిర్వహించే ఎగ్జామ్ ఉంటుంది చూడండి. ఆ టీజీపీఎస్సీ వారు నిర్వహించే తెలంగాణ ఎకానమీ సిలబస్లో ఈ చాప్టర్స్ అనేది మనకి సిలబస్లోనే క్లియర్గా మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఓకేనా, రైట్. అదేవిధంగా మనకి వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పి కూడా మనకి 5th యూనిట్లో ఇచ్చారు. ఏంటిది? వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పి. మరి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన అప్డేటెడ్ డేటా పార్ట్ అనగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనకి రైతు భరోసా పథకం కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చింది అనే అమౌంట్ గురించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. కాబట్టి మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అత్యధికంగా చదవాల్సినవి, ఎక్కువగా పట్టు సంపాదించిన టాపిక్స్ ఇవ్వండి. మొత్తంగా ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి? మొత్తంగా 8 టాపిక్స్ అనేది కంపల్సరీగా మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చదవాల్సిందే. మరి సుకేష్ ఎకానమీ క్లాసెస్లో మీకు సపరేట్గా యాప్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన క్లాసెస్ని డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి తెలుగు మీడియం వాళ్ళకు మరి ఇది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది కదా డాక్యుమెంటు. మరి తెలుగు మీడియం వాళ్ళకి ఏమైనా స్లైడ్స్ ఉంటాయా అని అంటే, ఈ 8 టాపిక్స్కి సంబంధించి ఏదైతే తెలంగాణ ఎకానమీకి రిలేటెడ్గా ఉండే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టాపిక్స్ 8 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ 8 టాపిక్స్కి సంబంధించినవి మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ పీడిఎఫ్ ఇస్తాము. ఫోన్లోనే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, క్లాసెస్ వినడానికి కూడా అవకాశం ఉంటుంది. మరికొద్ది రోజుల తర్వాత ఈ పీడిఎఫ్ని ప్రింట్ రూపంలోకి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులకు మీకు చదువుకోవడానికి తెలుగు మీడియం మాధ్యమంలో మీకు స్లైడ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం వారికి ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం స్లైడ్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇలా మనకి తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది సపరేట్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ కోర్సు తీసుకోవడం ఇబ్బంది, ఓన్లీ అవుట్లుక్ క్లాసెసే కావాలి అనుకునే వారి కోసం ప్రత్యేకంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పైన సపరేట్ సుకేష్ ఎకానమిక్ క్లాసెస్ యాప్లో ఫోల్డర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో తెలుగు మీడియం వారికి ఇలా స్లైడ్స్ అన్నీ ఉంటాయి, టేబుల్ ఉంటుంది, టేబుల్కి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది. మనం ఇదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మిగిలిన కంటెంట్ అంతా కూడా మీరు చదువుకుంటారు క్లియర్గా. ప్రతిదీ కూడా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో ఏ టాపిక్కి ఆ టాపిక్కి సంబంధించిన అంశాలను మనం యాప్లో మనము సపరేట్గా ఎలా ఉంటుంది అని అంటే, యాప్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే ఫోల్డర్ ఉంటుంది. అందులో టాపిక్ వైజ్గా మనకి సపరేట్ సెగ్రిగేట్ చేస్తాము. టాపిక్ వైజ్ పీడిఎఫ్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. ఇలా మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 మొత్తం కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా 8 చాప్టర్లకు సంబంధించిన తెలుగు పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా వీటితో పాటు ఇదే కోర్సులో తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఏంటిదండి
స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ డాక్యుమెంట్ ఎప్పుడైతే మనకి అప్డేటెడ్ డాక్యుమెంట్ వస్తుందో ఆ అబ్స్ట్రాక్ట్ డాక్యుమెంట్ని కూడా ఇదే అవుట్లుక్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి సిలబస్లో 2014-15 నుంచి ప్రస్తుతానికి వరకు తెలంగాణ జిఎస్డిపికి సంబంధించిన వివరాలు, పరికాపిట వివరాలు క్లియర్గా తెలుసుకోవాలి అని చెప్పి సిలబస్లోనే మెన్షన్ చేశారు. మరి అవుట్లుక్లో ప్రజెంట్ ఇయర్ది లాస్ట్ ఇయర్ డేటా ఇచ్చాడు. అబ్స్ట్రాక్ట్లో 2014-15 నుంచి 2024-25 వరకు లాస్ట్ ఇయర్ వరకు డేటా ఉంటుంది. లాస్ట్ ఇయర్ది ప్రజెంట్ ఇయర్ది అవుట్లుక్లో డేటా ఉంటుంది. కాబట్టి అబ్స్ట్రాక్ట్ డాక్యుమెంట్కి సంబంధించిన క్లాసెస్ని కూడా మనం ఇదే ఫోల్డర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ క్లాసెస్ అనేది మనకి ఈ ఆన్లైన్ పీడిఎఫ్తో పాటు క్లాసెస్ని మనము 199 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏంటిది 199 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. ఏంటిది 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. మీరు ఒకసారి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అందులో 23 మార్క్స్ మనకి అవుట్లుక్ నుంచి రావడం జరిగింది. 3 క్వశ్చన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మనకి క్లియర్గా మెన్షన్ చేయాలి అంటే ఎస్ఆర్ఎస్ శాంపిల్ సర్వేకి సంబంధించిన అంశాలు మనకి ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఓవరాల్గా మనకి అవుట్లుక్ అనేది, అబ్స్ట్రాక్ట్ అనేది, అదేవిధంగా అవుట్లుక్లో ఉన్న వెల్ఫేర్కి సంబంధించిన అంశాల్లో భాగంగా ఒక 3 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి మొత్తంగా ఎంత వచ్చాయి అని అంటే ఒక 30 క్వశ్చన్స్ వరకు అవుట్లుకే మనకి కవర్ చేసింది డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్గా. కాబట్టి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదువుకుంటే మేజర్గా తెలంగాణ ఎకానమీ సిలబస్లో మీకు 60% కవర్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుందండి, తెలంగాణ భూ సంస్కరణలు, అదేవిధంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనకి ఆర్థిక వనరుల్లో జరిగిన దోపిడీకి సంబంధించిన అంశాలు, అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ప్రాజెక్టుల వివరణ, ఇండస్ట్రియల్ పాలసీస్, సర్వీస్ సెక్టార్ పాలసీస్ అనేది అడిషనల్గా మనం చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకి రీసెంట్గా గ్రూప్ 2లో నిర్వహించిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఆ ప్యాటర్న్లోనే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్ప్లే మీద చూయిస్తూ టాపిక్ వైజ్ ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఆ క్వశ్చన్స్ మాదిరిగానే మనకి క్లాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 199 ప్రైస్, 1 ఇయర్ వ్యాలిడిటీ, క్వాలిటీతో కూడిన క్లాసెస్ ఉంటాయి. పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ క్లాసెస్, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఇంకొక అంశం ఏంటిది అంటే ఇదే కోర్సులో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన 5 టెస్ట్లను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటిదండి 5 టెస్ట్లను కండక్ట్ చేస్తాము. ఆ టెస్ట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో క్లాసెస్ ఇస్తాము, పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము, విత్ టెస్ట్లు ఉంటాయి. టెస్ట్ల ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.